మీ అందరికీ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఒక పాయింట్ చెప్తాను. తునిలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఒక 13 ఏళ్ల బాలికను పొలాల్లోకి తీసుకువెళ్ళి తన పైన అత్యాచారం చేయబోయాడు. అండ్ ఆ వ్యక్తి వచ్చి, నేను మున్సిపల్ కౌన్సిల్ని, నువ్వు నాన్నేంది వీడియో తీస్తావు, మేము ఎస్సీ వాళ్ళం అది ఇది అని చెప్పి ఆ మనిషి కూడా మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసి ప్రతి ఒక్కరు హల్చల్ అయితే చేస్తున్నారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ మన కళ్ళ ముందర వచ్చింది కాబట్టి మనం ఇంత హల్చల్ చేస్తున్నాము. అలా మన కళ్ళ ముందర రాని ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కసారైనా ఆలోచించారా? తర్వాత 60 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుంటే తనంతటా తానే చెరువులో దూకి చనిపోయాడని చెప్పి పోలీసులు అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అతను చనిపోయాడు కూడా. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆడవారు, అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు తీసుకొని వాళ్ళకి సెక్యూరిటీ అనేది కన్ఫర్మ్గా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆడపిల్లలు కొంచెం పెద్దవారు అయి ఉంటే ఏ ఒక్క మగవాడిని కూడా మీరు నమ్మకండి. ఇంకా ప్రతి ఒక్క మగవాడికి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, 10 ఏళ్ల బాలుడు కానివ్వండి లేదా 60 ఏళ్ల వృద్ధుడు కానివ్వండి, ఒకవేళ మీకు ఏదైనా ఒక బయట రోడ్డు పైన వెళ్ళే ఆడవారి పైన మీకు అలాంటి చెడు ఆలోచన ఒకవేళ మీ మైండ్లో, మీ హృదయంలో ఒకవేళ వచ్చినట్లయితే ఫస్ట్ ఆ ఆలోచనని చంపేయండి. ఆ ఆలోచననే చంపేయండి. ఆ తర్వాత వాళ్ళ ప్లేస్లో మీ అమ్మను లేదా మీ అక్కను లేదా మీ చెల్లిని లేదా మీ కూతుర్ని పెట్టి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఒకవేళ ఆ పొజిషన్లో ఉంటే మీరు అలా ఆలోచిస్తారా? నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక అబ్బాయి వాళ్ళ ఫీమేల్ ఫ్రెండ్స్ని అడ్రస్ చేస్తూ చెప్పడం జరిగింది, వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక ట్రామాని ఫేస్ చేశారట. సో ఇవి మనకు తెలిసి ఎంతమంది ఫేస్ చేశారు, ఇంకా తెలియకుండా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో మనకు తెలియదు. అందుకోసం నేను మీకు ఈ వీడియోలో ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మారాల్సింది ప్రతి ఒక్క మగవాడు మారాలి, ప్రతి ఒక్క మగవాడి ఆలోచన మారాలి. ఇక్కడ తునిలో ఏదైతే జరిగిందో అక్కడ కూడా మగవాడిదే తప్పు, అంటే ఆ వృద్ధుడిదే తప్పు. అలా ఒక 13 ఏళ్ల బాలికను అలా ఆలోచించి అంతవరకు తీసుకువెళ్ళడం 100% ఆ యొక్క వృద్ధుడిదే తప్పు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి.